వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ప్రీవియస్ క్లాస్లో మనం ద్రవ్యం బ్యాంకింగ్కి సంబంధించి ద్రవ్యం అనేది లేక ముందుకున్నటువంటి బార్టర్ సిస్టమ్ గురించి మాట్లాడినాం. బార్టర్ సిస్టమ్ తర్వాత నాణాలు అనేవి ప్రపంచంలో ఎక్కడొచ్చాయి, భారతదేశంలో నాణాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, తర్వాత పేపర్ కరెన్సీ ఎలా వచ్చింది, ఆ తర్వాత ప్లాస్టిక్ కరెన్సీ ఏంటి, ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మనీ అనేది ఈ మనీ గురించి మనం ద్రవ్య పరిణామ క్రమంలో డిస్కస్ చేయడం జరిగింది. మరి మనీకి సంబంధించి బ్యాంకింగ్కి సంబంధించి ఫస్ట్ టాపిక్గా మనం ద్రవ్య సప్లై, మనీ సప్లై గురించి, ద్రవ్య సరఫరా గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి దీనిని సాంప్రదాయ ఆర్థికవేత్తలు, అలాగే చికాగో ఆర్థికవేత్తలు, రాడ్క్లిఫ్ కమిటీ అనేది ప్రత్యేకంగా నిర్వచించడం జరిగింది. సో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి సంబంధించి ద్రవ్య కులమానాలు ఉన్నాయి, ఆ కులమానాలను గురించి కూడా మనం ఈ మనీ సప్లైకి సంబంధించినటువంటి టాపిక్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం మనీ బ్యాంకింగ్లో ద్రవ్య సప్లై అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. డబ్బుకి ఏకరూప నిర్వచనం లేదు అని చెప్పేసి మాట్లాడినాం. కానీ ప్రజల దగ్గర, బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్నే మనం డబ్బుగా చూస్తున్నాం, కరెన్సీగా చూస్తున్నాము అని చెప్పాం. మరి ఈ ప్రజల దగ్గర, బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఈ కరెన్సీని, ఈ ఏదైతే కరెన్సీ ఉందో దీన్ని మనం ఈ సరఫరాని లెక్కగట్టాల్సి ఉంటుంది. దాన్నే కులమానాలు అని అంటున్నాం, పారామీటర్స్ అని అంటున్నాం. సో మరి దీనికి సంబంధించి ఈ ద్రవ్య కులమానాలకి సంబంధించి సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం. సో వీరినే మనం ఏమంటున్నాము అని అంటే ట్రెడిషనల్ ఎకనామిస్ట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరి సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమని చెప్పారు అని అంటే, ఇగో సాంప్రదాయ ఆర్థికవేత్తలు ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీ దాన్ని ఏమని అంటున్నాము అని అంటే సి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? ప్రజల దగ్గర ఉన్నటువంటి కరెన్సీని సి అని అంటున్నాం. అలాగే బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ ఏమంటున్నాం? డిడి అని అంటే డిమాండ్ డిపాజిట్స్. సో వీటిని కలిపే ద్రవ్య సప్లైగా నిర్వచించడం జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాంప్రదాయ ఆర్థికవేత్తలు మనీ సప్లైని ఏ విధంగా నిర్వచించడం జరిగింది అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి అని అంటే, ఇగో ఎం ఈక్వల్ టు సి ప్లస్ డిడి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎం అంటే మనీ, సి అంటే కరెన్సీ, ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ, డిడి అని అంటే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మరి ఈ ఈక్వేషన్ చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? సాంప్రదాయక ఆర్థికవేత్తలు, ట్రెడిషనల్ ఎకనామిస్ట్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పినటువంటిది ఇగో ఈ ఎం ఈక్వల్ టు సి ప్లస్ డిడి. సో చాలా కాలం పాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య సప్లైకి సంబంధించి ఈ విధానాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ద్రవ్య సరఫరాను తెలుసుకునేందుకు, మనీ సప్లైని తెలుసుకునేందుకు. ఈ ఈక్వేషన్ ఎందుకోసం వచ్చింది అని అంటే మనీ సప్లైని తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. దేనికోసం? మనీ సప్లై గురించి చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినటువంటి ఈక్వేషన్ ఇది అని అంటున్నాము అని అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పినటువంటి ఈక్వేషన్గా చెప్తా ఉన్నాం. వీరు చెప్పిన ఈక్వేషన్ ఏంటి అని అంటే ఎం ఈక్వల్ టు సి ప్లస్ డిడి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎం అంటే మనీ అని అంటున్నాం, సి అంటే ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీ అని అంటున్నాం, డిడి అని అంటే బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ సి ప్లస్ డిడికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎవరిచ్చారు అని ఎగ్జామ్లో మిమ్మల్ని ఎక్కడైనా అడిగితే సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పారు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఇది ఓన్లీ సి ప్లస్ డిడితో ఉంది, అంటే ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీని, బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ని మాత్రమే లెక్కగడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాము అని అంటే సంకుచిత ద్రవ్యం అని అంటున్నాం. ఏమంటున్నాం? సంకుచిత ద్రవ్యం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి సంకుచిత ద్రవ్యం గురించి చెప్పింది ఎవరు అని చెప్పేసి కూడా అడగవచ్చు. అప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంది అని అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు. సంకుచిత ద్రవ్యం ఎవరు చెప్పినటువంటి కాన్సెప్ట్ అని అంటున్నాము అని అంటే ఎం ఈక్వల్ టు సి ప్లస్ డిడి అని చెప్పినటువంటి ట్రెడిషనల్ ఎకనామిస్టులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటిదే సంకుచిత ద్రవ్యం అని చెప్పేసి అంటున్నాం. దీన్నే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏమంటాము అని అంటే నారో మనీ అని చెప్పేసి అంటాం. ఏమని అంటున్నాం? నారో మనీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. నారో మనీ గురించి చెప్పినటువంటి వారు ఎవరు? ఏ ఆర్థికవేత్తలు అని అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని చెప్పేసి చెప్పాలి.
ఇది సాంప్రదాయ ఆర్థికవేత్తలకి సంబంధించినటువంటి నిర్వచనం. మరి సాంప్రదాయ ఆర్థికవేత్తల తర్వాత ఈ మనీ సప్లై గురించి చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే ఇగో చికాగో ఆర్థికవేత్తలు. ఈ అమెరికాకి సంబంధించి చికాగో నగరంలో ఉన్నటువంటి చికాగో ఆర్థికవేత్తలకి సంబంధించినటువంటి నిర్వచనం అనేది వెరీ పాపులర్. దేనికి సంబంధించి అని అంటే ద్రవ్య సరఫరాకి సంబంధించి, దీన్నే ద్రవ్య సప్లై అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ ద్రవ్య సప్లైకి సంబంధించి ఈ ఎవరి నిర్వచనం బాగా పాపులర్ అయింది అని అంటే చికాగో ఆర్థికవేత్తల నిర్వచనం అనేది బాగా పాపులర్ కావడం జరిగింది. మరి ఏం చెప్పారు ఈ ఆర్థికవేత్తలు, ఈ ఎకనమిస్టులు ఏం చెప్పారు అని అంటే నీవు ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీ అంటే సి ప్లస్ అలాగే బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ అలాగే దీంతో పాటు టర్మ్ డిపాజిట్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు M=C ప్లస్ డిడి ప్లస్ టీడీ అని చెప్పేసి చెప్పింది ఎవరు అని అంటే చికాగో ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. ఓకేనా? సో మరి ఈ చికాగో ఆర్థికవేత్తలు చెప్పినటువంటి నిర్వచనం ఏంది అని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా అడిగితే M=C ప్లస్ డిడి ప్లస్ టీడీ అని చెప్పాలి. సో M అంటే మనీ అన్నాం, C అంటే ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీ అంటున్నాం, డిడి అంటే బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ అని అంటున్నాం, టీడీ అని అంటే ఏమంటున్నాము అని అంటే టర్మ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు అని అంటే చికాగో ఆర్థికవేత్తలు. సో మరి ఇందులో టర్మ్ డిపాజిట్స్ తీసుకున్నారు కాబట్టి దీన్నే ఏమంటున్నాము అని అంటే విస్తృతమైనటువంటి నిర్వచనంగా చెప్పడం జరుగుతూ ఉంది. విస్తృతమైనటువంటి నిర్వచనం మనీ సప్లైకి సంబంధించి ఇచ్చినటువంటి ఆర్థికవేత్తలు ఎవరు అని అంటే చికాగో ఆర్థికవేత్తలు. ఎందుకు దీన్ని విస్తృతమైనటువంటి మనీ, సో దీన్నే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏమంటాము అని అంటే బ్రాడ్ మనీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమని అంటున్నాం? బ్రాడ్ మనీ గురించి చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే చికాగో ఆర్థికవేత్తలు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ C ప్లస్ డిడి ప్లస్ టీడీ అనేది చికాగో ఆర్థికవేత్తలకి సంబంధించినటువంటి అంశం. దీన్నే బ్రాడ్ మనీ అని అంటున్నాం. సో ఇలా ఈ చికాగో ఆర్థికవేత్తలు చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ద్రవ్య సప్లైకి సంబంధించి అని అంటున్నాం, మనీ సప్లైకి సంబంధించి. సో మరి ఇప్పుడు నారో మనీ గురించి చెప్పినటువంటి ఆర్థికవేత్తలు ఎవరు, బ్రాడ్ మనీ గురించి చెప్పినటువంటి ఆర్థికవేత్తలు ఎవరు అని అంటే ఆప్షన్లో 2 కనబడతాయి నీకు. సో ఒకటి సాంప్రదాయ ఆర్థికవేత్తలు, వీరు నారో మనీ గురించి చెప్పారు. అలాగే బ్రాడ్ మనీ గురించి చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే చికాగో ఆర్థికవేత్తలు. సో ఈ రెండు కూడా రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంది అని అడుగుతాడు. C ప్లస్ డిడి ప్లస్ టీడీ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో మరి C అంటే కరెన్సీ, డిడి అని అంటే డిమాండ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్, అలాగే టీడీ అని అంటే టర్మ్ డిపాజిట్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్నే విస్తృతమైనటువంటి నిర్వచనంగా కూడా భావించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా భావించబడుతున్నటువంటి సో ఇలా భావించబడుతున్నటువంటి ఈ చికాగో ఆర్థికవేత్తల నిర్వచనం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత ఏంటి అని అంటే రాడ్క్లిఫ్ కమిటీ నిర్వచనం అని అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రాడ్క్లిఫ్కి సంబంధించినటువంటి కమిటీ నిర్వచనం ఏదైతే ఉందో దీనిని ఏమంటారు అని అంటే ద్రవ్యత్వ పద్ధతి అని అంటారు. సో నిన్న ఎగ్జామ్లో చికాగో ఆర్థికవేత్తల నిర్వచనం గురించి కానీ సాంప్రదాయక ఆర్థికవేత్తల నిర్వచనం గురించి అడగకుండా దీని గురించి అడగడానికి ఎక్కువ అవకాశం ఉండింది. సో ఎలా అనంటే ఈ రాడ్క్లిఫ్ కమిటీ అనేది ఒక నిర్వచనం ఇచ్చింది. ఈ రాడ్క్లిఫ్ కమిటీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అని అంటే సో దీనినే ఫస్ట్ ఏమంటున్నాము అని అంటే ద్రవ్యత్వ పద్ధతి అని అంటున్నాం. ఏమంటున్నాం? ద్రవ్యత్వ పద్ధతి గురించి చెప్పినటువంటి కమిటీ ఏది అని చెప్పేసి ద్రవ్య సప్లైలో అడిగితే రాడ్క్లిఫ్ కమిటీ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఏ కమిటీ అని అంటున్నాం? రాడ్క్లిఫ్ కమిటీ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. క్లియరా? సో ఇలా ఈ రాడ్క్లిఫ్ కమిటీ గురించి రాడ్క్లిఫ్ కమిటీ చెప్పినటువంటి ద్రవ్యత్వ పద్ధతి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ద్రవ్య సప్లైకి సంబంధించి సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చెప్పారో తెలుసుకున్నాం, అలాగే చికాగో ఆర్థికవేత్తలు ఏం చెప్పారో తెలుసుకున్నాం. ఇప్పుడు రాడ్క్లిఫ్ కమిటీ అనేది ఏం చెప్పింది అనేది తెలుసుకోబోతా ఉన్నాం. మరి ఈ రాడ్క్లిఫ్ కమిటీ ఇచ్చినటువంటి నిర్వచనాన్నే ద్రవ్యత్వ పద్ధతి అని అంటున్నాం. అలాగే మరి ఈ కమిటీ ఏం చెప్పింది అని అంటే
ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీ సి. అలాగే నెక్స్ట్ ఏం చెప్పింది అని అంటే అన్ని రకాల బ్యాంకుల వద్ద ఉన్నటువంటి బ్యాంక్ డిపాజిట్స్ అని చెప్పింది. అంటే బ్యాంక్ డిపాజిట్స్ మనం ప్రీవియస్ నిర్వచనాలలో డిమాండ్ డిపాజిట్స్ గురించి మాట్లాడినాం. బట్ ఇక్కడ రాడ్క్లిఫ్ కమిటీ చెప్పినటువంటి నిర్వచనంలో ఏం చెప్తుంది అని అంటే కరెన్సీ అలాగే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అన్ని డిపాజిట్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సో ఇలా దాన్నే బీడీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏం చెప్తా ఉంది అని అంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, దీన్నే పీడీ అని చెప్పేసి అంటా ఉన్నాం. అలాగే సమీప ద్రవ్యాలు అని చెప్తా ఉంది, దీన్నే నియరెస్ట్ మనీ అని చెప్పేసి కూడా మనం పిలవడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి రుణ సౌకర్యాలు అని కూడా చెప్తా ఉంది. ఏమంటుంది? ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి అన్ని రుణ సౌకర్యాలను కూడా ఎలా చూడాలి అని చెప్పేసి చెప్తా ఉంది అని అంటే M=C+ ఆల్ బ్యాంక్ డిపాజిట్స్ ప్లస్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ అలాగే నియరెస్ట్ మనీ ప్లస్ ప్రజలకి అందుబాటులో రుణాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దీనిని ఏమని పిలుస్తున్నాం రాడ్క్లిఫ్ కమిటీ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని అని అంటే ద్రవ్యత్వ పద్ధతి అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా M=C+BD+PD నియరెస్ట్ మనీ అలాగే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రుణ సౌకర్యాలు అని చెప్పేసి నిర్వచనం ఇచ్చింది ఎవరు అని అంటే రాడ్క్లిఫ్ కమిటీ అనేది నిర్వచనం ఇచ్చింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ద్రవ్య సప్లైకి సంబంధించి ఎవరెవరు ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే నిర్వచనాలు అలాగే దీనికి సంబంధించి ఆర్థికవేత్తలు చెప్పినటువంటి అంశాలుగా మనం ద్రవ్యం బ్యాంకింగ్కి సంబంధించి మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి ఈ అంశాలను మనం ప్రత్యేకంగా నిర్వచనాల రూపంలో తెలుసుకున్నాం. నెంబర్ 1 ఎవరి గురించి తెలుసుకున్నాము అని అంటే ఏదైతే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం ఉందో దానిని గురించి తెలుసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి అని అంటే M=C+DD అని చెప్పేసి చెప్పినాం. ఇది సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో దీని తర్వాత నెక్స్ట్ చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఏమన్నాము అని అంటే M=C+DD+TD టర్మ్ డిపాజిట్స్ అనేవి ఇక్కడ ప్రత్యేకంగా తీసుకోవాలి అని చెప్పేసి చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే చికాగో ఆర్థికవేత్తలు అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ రాడ్క్లిఫ్ కమిటీ అనేది ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. ఇగో ఈ నిర్వచనాన్ని ద్రవ్యత్వ పద్ధతి అని అంటున్నాం. ఈ ద్రవ్యత్వ పద్ధతి గురించి చెప్పినటువంటి కమిటీ ఏది అని అంటే రాడ్క్లిఫ్ కమిటీ అని అంటున్నాం. ఈ ద్రవ్యత్వ పద్ధతిలో వాటిని మనం ద్రవ్య సప్లైలో లెక్కించడం జరుగుతూ ఉంది అని అంటే M=C+BD+PD నియర్ మనీ ప్లస్ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రుణ సౌకర్యాలు అని అంటున్నాం. సో అందుకే దీనిని ద్రవ్యత్వ పద్ధతి అన్నాం. అలాగే ఈ M=C+DD+TD ఏదైతే ఉందో చికాగో ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం బ్రాడ్ మనీ కాన్సెప్ట్ అని అన్నాం. అలాగే M=C+DD సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని నారో మనీ అని చెప్పేసి పిలవడం జరిగింది. మనీని 2 రకాలుగా చూస్తాం, నారో మనీ ఉంటుంది, బ్రాడ్ మనీ ఉంటుంది. సో మనీని ఎన్ని రకాలుగా నువ్వు గుర్తిస్తావు అని చెప్పేసి ఈ 2 ఆప్షన్లు ఇస్తే నారో మనీ బ్రాడ్ మనీ అని ఇస్తే ఆ 2 కూడా నువ్వు రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అంశానికి సంబంధించి ద్రవ్యత్వ సప్లైకి సంబంధించి పలు ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాల గురించి విస్తృతంగా వివరించండి అని చెప్పేసి నేను గ్రూప్ 1 లెవెల్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఈ ముగ్గురు ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ గురించి రాయగలిగితే మనకు బైకి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ద్రవ్య సప్లైకి సంబంధించి ఇచ్చినటువంటి నిర్వచనాల గురించి వివరించండి అని అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తల గురించి రాయాలి, చికాగో ఆర్థికవేత్తల గురించి రాయాలి, అలాగే రాడ్క్లిఫ్ కమిటీ ఇచ్చినటువంటి ఆర్థికవేత్తల అంశాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని నేను అంటున్నాను. ఇలా ఈ ముగ్గురి కాన్సెప్ట్స్ రాయగలిగితే మంచి మార్క్స్ రావడానికి నీకు గ్రూప్స్కి సంబంధించి ఎకానమీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ సాధించడానికి ఎక్కువ అవకాశం అనేది ఇక్కడ ఉంది. సో ఇలా ఈ ద్రవ్యత్వానికి సంబంధించి వచ్చినటువంటి కమిటీలను గురించి మనం అప్డేట్ కావడం జరిగింది. సో మరి భారతదేశంలో ద్రవ్యాన్ని 3 రకాలుగా నిల్వ ఉంచుతారండి. ఇప్పుడు ద్రవ్య సప్లై గురించి మాట్లాడుతున్నాం, మనీ సప్లై గురించి మాట్లాడుతున్నాం. మరి మనీ సప్లై గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నిల్వలు ఎవరి దగ్గర ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అని తెలుసుకోవాలి.
సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా నిల్వ ఉంచుతారు అని చెప్పేసి నిన్ను ప్రిలిమ్స్ కానీ రేపు ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్ అడిగారు గ్రూప్ 1కి సంబంధించి. సో 3 రకాలుగా అని చెప్పాలి. ఒకటి ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే సాధారణ ప్రజలు, మన దగ్గర ఉండేటువంటి డబ్బులు, అది మీ దగ్గర కావచ్చు, నా దగ్గర కావచ్చు, ఇతరుల దగ్గర ఉండేటువంటి డబ్బులన్నింటినీ కూడా సాధారణ ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుగా చూడడం జరుగుతూ ఉంది. ద్రవ్యాన్ని 3 రకాలుగా నిల్వలు ఉంచుతారు అని అంటున్నాం. ఒక నిల్వలు ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే సాధారణ ప్రజల దగ్గర ఉండేటువంటి నిల్వలుగా చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక నిల్వలు ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే పోస్ట్ ఆఫీస్ అని చెప్తా ఉన్నాం. పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేటువంటి సేవింగ్స్, ఇతర సేవింగ్స్, అన్ని రకాల సేవింగ్స్ అన్నీ కూడా మనం నిల్వలుగానే చూపెట్టడం జరుగుతూ ఉంది. సో ద్రవ్యానికి సంబంధించినటువంటి నిల్వలను భారత్లో పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా ఉన్నట్లు గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక మూడవ నిల్వలు ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గర. భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి నిల్వల్ని 3వ రకమైనటువంటి నిల్వలుగా చూడడం జరుగుతూ ఉంది. అంటే భారతదేశంలో సాధారణ ప్రజల దగ్గర నిల్వలు ఉంటాయి, పోస్ట్ ఆఫీసుల దగ్గర నిల్వలు ఉంటాయి, బ్యాంకింగ్ దగ్గర నిల్వలు ఉంటాయి. ఈ 3 నిల్వలను కలిపే మనం ఏమంటున్నాము అని అంటే ద్రవ్యం బ్యాంకింగ్కి సంబంధించి ద్రవ్య సప్లైలో ఇవి ప్రజల దగ్గర ఉండేటువంటి 3 రకాల నిల్వలుగా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 రకాల నిల్వల్ని గుర్తించండి అని అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి కరెన్సీ గురించి చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి నిల్వల గురించి చెప్పాలి, అలాగే బ్యాంకింగ్ దగ్గర ఉన్నటువంటి నిల్వల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇలా 3 రకాలుగా ద్రవ్యం అనేది భారతదేశంలో నిల్వ ఉంటుంది అని చెప్తా ఉన్నాం. మరి భారతదేశంలో ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి కొలమానాలను గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడాలి. సో ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ ఆర్థికవేత్తలు, చికాగో ఆర్థికవేత్తలు, ఆ తర్వాత రాడ్క్లిఫ్ కమిటీ అనేది నిర్వచనాలు ఇచ్చినాయి ద్రవ్యానికి సంబంధించి. మరి భారతదేశంలో 3 రకాలుగా నిల్వలు కొనసాగుతాయి, ప్రజల దగ్గర ఉంటాయి, పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉంటాయి, బ్యాంకుల దగ్గర ఉంటాయి డబ్బులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ ద్రవ్య కొలమానాలు భారతదేశంలో ఎలా కొనసాగుతున్నాయి అనేది మనం ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ద్రవ్య కొలమానాలకి సంబంధించి ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి కొలమానాలు. సో ఇందులో భారతదేశంలో 1967-68 వరకు ద్రవ్య సప్లై కొలమానాలు ఎలా ఉండేను అని అంటే 1967-68 వరకు సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పినటువంటి విధంగా ఉండేది. ఎవరు చెప్పినటువంటి విధంగా ఉన్నాయి అని అంటున్నాం 1967-68 వరకు సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పినటువంటి విధంగా ఈ లెక్క అనేది ఉండేది. దేనికి సంబంధించి మనీ సప్లై భారతదేశంలో ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏ ఈక్వేషన్ని వాడేవారు అని అంటే M=C+DD. ఈ ముచ్చట ఎవరు చెప్పారు? సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. సో ఈ పద్ధతిలో భారతదేశంలో ఎప్పటి వరకు లెక్కలు జరిగినాయి, ద్రవ్య కొలమానాలు జరిగినాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే 1967 అండ్ 68 వరకు కొనసాగినాయి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. 1967-68 వరకు కూడా భారతదేశంలో ద్రవ్య సప్లై కొలమానాలు ఎలా లెక్కించారు అని అంటే నారో మనీకి సంబంధించినటువంటి కోణంలో లెక్కించడం జరిగింది. అంటే ఎలా లెక్కించారు? జస్ట్ ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీని లెక్కించారు, బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్ని లెక్కించారు, కానీ టర్మ్ డిపాజిట్స్ని లెక్కించలే. ఎప్పటి వరకు భారతదేశంలో టర్మ్ డిపాజిట్స్ని ద్రవ్య సప్లైలో లెక్కించలేదు అని చెప్పేసి కూడా అడగొచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాలి అని అంటే 1967-68 వరకు టర్మ్ డిపాజిట్స్ని ద్రవ్య కొలమానాలలో ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకునేందుకు తీసుకోలేదు అని చెప్పాలి. మరి ఈ 1967-68 తర్వాత ఏం చేసినారు అని అంటే సమిష్టి ద్రవ్య వనరులను ఈ కాలపరిమితి డిపాజిట్లను ఇందులో చేర్చడం జరిగింది. ఎవరైతే చికాగో ఆర్థికవేత్తలు చెప్పినటువంటి అంశం అంటే ఏం చెప్పినారు చికాగో ఆర్థికవేత్తలు? M=C+DD+TD అని చెప్పారు కదా. ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఈ అంశాన్ని భారతదేశంలో ద్రవ్య కొలమానానికి సంబంధించి ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు అని చెప్పేసి అనొచ్చు. సో దీన్ని మనం ఏమన్నాము అని అంటే బ్రాడ్ మనీ అని చెప్పేసి కూడా పిలవడం జరిగింది. ఈ విధానాన్ని భారతదేశంలో ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు అని అంటే భారతదేశంలో 1968 తర్వాత నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి తీసుకుంటారు అని అంటున్నాం? ద్రవ్య కొలమానాన్ని లెక్కించేందుకు చికాగో ఆర్థికవేత్తలు సూచించినటువంటి ఈక్వేషన్ M=C+DD+TD అనేది 1968 నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంది. 1968కి బిఫోర్ ఉన్నటువంటి విధానం ఏంటి అని అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తలు సూచించినటువంటి విధానం. ఆ విధానమే నారో మనీ, ఇదేమో బ్రాడ్ మనీ.
నారో మనీ విధానం 1967-68 వరకు కొనసాగింది. 1968 తర్వాత నుంచి కొనసాగుతున్నది బ్రాడ్ మనీ కాన్సెప్ట్. ఇది ద్రవ్య కొలమానానికి సంబంధించింది. చికాగో ఆర్థికవేత్తలు చెప్పినటువంటి అంశం. వారు చెప్పినటువంటి అంశం ఏంది? M=C+DD+TD అని అంటున్నాం. డిడి అంటే డిమాండ్ డిపాజిట్స్, టీడీ అంటే టర్మ్ డిపాజిట్స్. సో ఇలా ఈ విధానాలను తీసుకోవడం జరిగింది. సో ఇలా ఈ చికాగో ఆర్థికవేత్తలకు అనుగుణంగా లెక్కలు, ద్రవ్య కొలమానాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 1977లో ఆర్బీఐ అనేది ద్రవ్య కొలమానాలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఆర్బీఐ ద్రవ్య కొలమానాలకి సంబంధించి ఎప్పుడు ప్రకటించింది అని అంటే 1977 1977లో ద్రవ్య కొలమానాలను ప్రకటించింది. ఎలా ప్రకటించింది ఆర్బీఐ అని అంటే M1, M2, M3, M4 ఇలా ప్రకటించడం జరిగింది. సో ఇలా ఈ M1, M2, M3, M4లో ద్రవ్య కొలమానాలను ఎవరు ప్రకటించారు అని అంటే ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్. సో ఈ ఆర్బీఐ అనేది ద్రవ్య కొలమానాలను ప్రకటించింది అని అంటున్నాం. సో మరి ఈ ఇది ఎవరి సిఫారసుల మేరకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది అని అంటే ఇది ఎవరి సిఫారసుల మేరకు వచ్చినటువంటి విధానము అని అంటే ఈ విధానం ఎస్ చక్రవర్తి కమిటీ సిఫారసుల మేరకు వచ్చినటువంటి విధానం అని అంటున్నాం. ఎవరికి సంబంధించి? ఎస్ చక్రవర్తి. సో ఈ కమిటీ ఇచ్చినటువంటి ఇది 2వ వర్కింగ్ కమిటీ గ్రూప్ అని అంటున్నాం ఆర్బీఐకి సంబంధించి. ఈ కమిటీ సిఫారసుల మేరకు ఈ ద్రవ్య కొలమానాలను తీసుకొచ్చింది అని అంటున్నాం. సో ఇవన్నీ తెలిస్తే మనకు ద్రవ్య సప్లై ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో మళ్ళీ దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ని కూడా మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.